అమ్మ నమస్తే అమ్మా, మీ పేరేంటి? గంగమ్మ. ఇల్లు మీ ఇల్లేనా? ఏంటి ఇలా ఉంది? అలా ఉందంటే పందికొక్కులు దూరిపోయినాయండి. పందికొక్కులు ఆ పందికొక్కులు దూరిపోయి ఆ ఇల్లు ఇచ్చే ఎన్నిసార్లు కాంక్రీట్ వేయడము, ఎన్నిసార్లు ఒగ్గేయడం అలా చేసి చలిచిపోయినా ఇంకెందుకని ఒగ్గేయను. మరి సరే చూద్దాం. పందికొక్కులు ఉన్న ఇంట్లో మీరు ఉంటున్నారు, మరి ఏడు చేస్తామమ్మా. ఎవరెవరు ఉంటారు ఇంట్లో? ఎవరు లేరు, నేను ఒక్కదాన్ని. మీరు ఒక్కరే ఉంటారా? ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామా? రండి. అయ్యో బాబో, ఇటు మొత్తం మట్టి అంతా బయటికి తవ్వేసినట్టుంది కదా. మరి ఇంకోటి అండి చుట్టాలగే ఉన్నది. ఎలా ఉంటున్నావు తల్లి? మరి అలాగే ఇదేంటివి గోను సంచులు ఏంటి? బొగ్గులండి. బొగ్గుల పై మీద వంట చేసుకుంటారు, అందుకని ఇలా పెట్టుకున్నారు. అవునండి. నాలాగా లావుగా ఉన్న వాళ్ళు వస్తే ఏంటి పరిస్థితి? లేవు కదమ్మా, మనం ఉండే వాతావరణం ఇలాగా. వర్షం వస్తే ఎక్కడ పడుకుంటావు? అదిగో అక్కడ పక్క మంచం ఉన్నది. మీ ఆయన ఏం చేస్తారమ్మా? మా ఆయన లేరండి. ఏం చేసేవారు ఇదివరకు? పిన్నప్పుడే చచ్చిపోండ్రు. ఏం చేసేవారు మీ ఆయన ఇదివరకు? మా ఆయన ప్రెసిడెంట్ తనం చేసేవారు. మీ ఆయన ప్రెసిడెంట్. మీ ఇల్లు చూస్తేనేమో పందుకొక్కులు మరి ఏడు చేస్తామండి. మరి అప్పుడు చిన్న పిల్లలప్పుడే ఇది అయిపోయింది. వర్షం పడితే నీ పరిస్థితి ఏంటి? మరి ఏడు చేస్తామండి. వర్షం పడితే అలా కారుతుంటుంది, పక్కింటికి వెళ్ళి పడుకుంటాం. మరి మీ ఆయన సర్పంచ్ గా పనిచేశారమ్మా? పని చేశారు. ఎన్నేళ్ళు సర్పంచ్ గా పనిచేశారు? 5 సంవత్సరాలు చేశారు. 5 సంవత్సరాలు చేశారు. అంటే ఒకసారి సర్పంచ్ అయ్యారు. అప్పుడు ఇదే ఇల్లా మీకు? అదే ఇల్లు. మరి ఇంకే కనీసం ఒక చిన్న రేకుల షెడ్ అయినా వేసుకోలేకపోయారా మీ ఆయన ఉండేటప్పుడన్నా? చేస్తామండి. అప్పుడు అలాంటి లేదు కదా, ఇంట్లో బంగారం కొనుక్కొమ్మలన్నీ బంగారం అన్న ఉండి పెట్టినారు. శుభ్రంగా అమ్ముతున్నారు. ఎవరు? ప్రజలు పెట్టినారు. పేరుతో సుఖం పెట్టి ఇల్లు ఇవ్వకలేంది. 2 రూపాయలు వెనకేసుకోలేకపోయారు, ఖర్చు పెట్టిందేనే తెచ్చుకోలేకపోయారా? లేదమ్మా, ఇంకేటి తెచ్చుకుంటారు. ప్రజలు పెట్టినారు, ప్రజలు బాగుపడ్డారు. వాళ్ళు గొప్ప చెప్పుకుంటూ మా పని బస్ స్టాండ్ పడ్డది. మరి ఏడు చేస్తామండి. గొప్పల కోసం వెళ్ళిపోతే ఈ రోజు కుటుంబం రోడ్డు పాలు అలా ఉంటుంది. మరి ఏడు చేస్తాం. ఎంతలో ఉండాలో అంతలో ఉంటూనే ఏ పదవుల కోసమైనా డబ్బులు ఖర్చు పెట్టుకున్నా కూడా చాలా మంది అయితే ఎవరైనా ఏదైనా పొగిడితే వెంటనే డబ్బులు ఖర్చు పెట్టడం వాళ్ళ కోసం. ఎవరైనా ఏదైనా పొగిడితే 10 మంది ఇంటికి ఎవరైనా ఊర్లోకి నార్మల్ పలకరించడానికి వచ్చిన కొంతమంది ఏంటంటే నేను చూస్తున్నాను కదా, ఊర్లో ఏ పని మీద వచ్చినా కూడా మా ఇంటికే రావాలి, సర్పంచ్ని కదా నేను, లేకపోతే ఇంకొక ఎంపీటీసీని కదా నేను అనుకొని పాపం వాళ్ళ ఇంటికే భోజనాలకి ఎంతమంది వచ్చినా కూడా 1 or 2 times అలవాటు పడ్డారు అనుకోండి, ఊర్లో ప్రతి ఒక్కరు కూడా ఊరికి తీసుకొచ్చేస్తారు. అదే సర్పంచ్ ఇంటికే రండి, అక్కడే భోజనాలు ఏర్పాటు చేస్తానంటారు. సర్పంచ్ చెప్పడం చాలా సింపులే, కానీ ఇంట్లో ఆడవాళ్ళకి చాలా కష్టంగా ఉంటది. వాళ్ళకేముంది, వంట చేసే అంటారు సింపుల్ గా. ఆ 10 మందికి అప్పటికప్పుడు ప్రిపేర్ చేయాలంటే ఆడవాళ్ళు కింద మీద పడిపోతారు. ఏం వండాలి, ఏం చేయాలి, ఇంతమందికి ఏం కూరలు చేయాలి, చాలా టెన్షన్స్ ఉంటాయి. చూడండి, వీళ్ళ ఆయన 5 ఏళ్ళకి సర్పంచ్ గా ఉంటూ ఏవో చిన్న చితగా ఏవో కాంట్రాక్ట్ పనులు వస్తే తెలివిగా ఉండి ఈయన పనులు చేసుకుంటూ ఫస్ట్ ఆయన గుడిచి చూశారు కదా ఎంత దారుణంగా ఉందో. ఇప్పుడు ఆయన ఉన్నంత వరకు బాగానే బతికేశారు, చక్కగా వెళ్ళిపోయారు. మరి ఈవిడికేమో కనీసం ఉండడానికి నివాసం కూడా లేకపోగా ఉన్న ఇల్లు కూడా ఎటు చూసినా మొత్తం ఏదో వెంటిలేషన్కి పెట్టినట్టు ఇంత హోల్స్ పెట్టేశాయి అనమాట పందుకొక్కులు. అలాంటి ఇంట్లో వైఫ్ నివసిస్తుంది అంటే ఎంత దారుణం. సర్పంచ్గా ఉండి కూడా అంత బంగారం ఏదో నీట్గా ఉండేది, ఏమీ లేకుండా ఇక పూసల దండలు వేసుకొని సర్పంచ్ భార్య అంటే అసలు ఏంటండి అంత దారుణం కదా పరిస్థితి. పాపం దేవుడమ్మ. మీ పేరేంటమ్మా? గంగమ్మ గారి పరిస్థితి అది. సో అదే అందుకనమాట మాజీ సర్పంచ్ భార్య అయిన గంగమ్మ గారి ఇంటికి రావడానికి రీజన్. మనం ఇవ్వాల్సింది కూడా ఇచ్చేద్దాము, తీసుకురండి. మావి రాసినది ఇగమ్మా, కిరాణా సామాన్లు అన్నీ ఉంటాయి. ఓకే, డికాషన్ ఎక్కువ వాడతానమ్మా నేను. డికాషన్ వాడతారా? డికాషన్ ఎక్కువ వాడతాను. ఏందో టీ తాగుతారా? టీ పాల టీ తాగనండి, దగ్గు. మరి ఏం వాడతారు? డికాషన్. డికాషన్లు ఏమేమి వేస్తారు? ఆ డికాషన్ ఏంది, అల్లం ఉంది, అల్లం వేస్తాను, నేర్పలేదు. చీర బాగుందా? సూపర్గా ఉన్నది చీర, తిరిగిలేదు. మరి అలాంటి చీర నేను ఎప్పుడు తీసుకోలేదు.
సరే అయితే బాగుందమ్మా. బాగుంది కదా, నువ్వే కట్టుకో మళ్ళీ నీ కూతురికి ఇచ్చే. ఇవ్వలకు లేదమ్మా, పేరుండి పోవాలి కానీ నాకు ఇంకేటమ్మున్నది. ఇంకా ఇల్లు బాగు చేయించుకోండి సరేనా. నేను వచ్చేసరికి మళ్ళీ చక్కగా మొత్తం అంతా ఇప్పేసి నీట్గా రెడీ చేయండి. ఇంటికైతే ఖర్చులు ఉంచుకోండి, తీసుకోండి.